చెప్పండి బిగ్ బాస్. ఏం ట్విస్ట్ ఉన్నది బిగ్ బాస్? ఎవరితో కొట్లాడాలి మళ్ళా ఇట్లా నవ్వాలి. సైన్యం లేని రాజు రాజు కానట్టు. అలానే చీఫ్ పవర్ఫుల్ అవ్వడానికి చీఫ్కి ఒక క్లాన్ కావాలి. ఇప్పుడు చీఫ్స్ వారి క్లాన్ని నిర్మించుకునే సమయం ఆసన్నమైంది. బేబక్క, శేఖర్ మరియు నబీల్, మీరు ఒక్క అడుగు దూరంలో చీఫ్ అయ్యే అవకాశాన్ని కోల్పోయిన కారణాన మీకు నచ్చిన క్లాన్లో చేరే అవకాశం బిగ్ బాస్ ముందుగా మీకు కల్పిస్తున్నారు. ఈ ముఖ్యమైన నిర్ణయాన్ని మీరు తెలివిగా ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే ఈ నిర్ణయం మీ ప్రయాణం మీద ప్రభావం చూపబోతుంది. ఓకే బిగ్ బాస్. ఓకే బిగ్ బాస్. బిగ్ బాస్ మిమ్మల్ని కాసేపట్లో పిలిచే సమయానికి మీ నిర్ణయంతో సిద్ధంగా ఉండండి. సో ఎవరి క్లాన్లో వెళ్ళాలి అనేది. ఓకే బిగ్ బాస్. ఎవరి ఓన్లీ దీస్ త్రీ. మీ ముగ్గురులో ఎవరితో కలిసి ఉండాలన్నది మీ ముగ్గురు ఏ టీమ్ కి వస్తారనేది మీరు డిసైడ్ చేయాలి. మీరు మాట్లాడుకొని డిసైడ్ ఎవరండి ఎవరిది. దాని తర్వాత ఎవరు అదే మీరు ముగ్గురు సెలెక్ట్ చేసుకోవాలి ఒక్కొక్కరిని. ఒక్కసారి అడగరా క్లారిటీ ఒక్కసారి. బేబక్క, మీ ముగ్గురు టీమ్ లో వెళ్ళాలి. ఒక్క నిమిషం బిగ్ బాస్. ముగ్గురు ఒకటే టీమ్ లో ఉండకూడదు. ముగ్గురు టీమ్ కి వెళ్ళాలా? వెళ్ళొచ్చు. అలా కాదు, ముగ్గురు ఒకటే టీమ్ లో ఉంటారు. మిగతా వాళ్ళు అదే చెప్పు. పాయింట్ చేసుకోవచ్చు అన్నారు. పాయింట్ మీరు ఒక టీమ్ స్ట్రాంగ్ చేయాలనుకుంటే ఒక ప్లాన్ చేయొచ్చు. సో మేము ముగ్గురికి ఆప్షన్. సో అది రాసింది ముగ్గురు ఒక ప్లాన్ లోకి అదే వాళ్ళ ఇష్టం. అది అదే రా అక్కడ రాసింది. అక్కడ అదే రాసిండు. అవును, దాని మీద నేను నిఖిల్ కిచెన్ టీమ్ లో ఆల్రెడీ మేము కలిసి చేస్తున్నాం కాబట్టి మాకు ఆల్రెడీ నేను నిఖిల్తో చేస్తున్నా కాబట్టి నాకు కెమిస్ట్రీ బాగానే ఉంది. సో నీకు నిఖిల్ వాళ్ళిద్దరు ఒకవేళ టై ఉంటే వీ హ్యావ్ టు డిసైడ్ సంథింగ్. నువ్వు కూడా నిఖిల్ పోవాలని అనుకున్నావు అనుకో, మనం బిగ్ బాస్ చెప్తే మనకి మళ్ళీ ఏదైనా పందెం పెట్టచ్చు. ఆర్ అలా ఆర్ పీస్ఫుల్గా జరిగితే ఓకే. నువ్వు నిఖిల్తో వెళ్ళాలంటే యూ కెన్ సే. సో అది అడగచ్చు. బట్ ఇక అంటే మొహమాటాలు ఏమొద్దు, ఒకవేళ కావాలంటే చెప్పచ్చు. సో బిగ్ బాస్ మేము టై అయ్యాం అంటే ఇంకా కాస్త డ్రామా ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ యూ వాంట్ టు సే దట్ యూ కెన్ సే. నేను నా పైన నాకు కూడా ఉంటుంది గట్టి నమ్మకము. ఇప్పుడు ఆయన వెనుకుంటే ఆయన బెస్ట్ అని నేను ఆయన వెనుకుంటే నేను బెస్ట్ అయితే ఆయన మంచి సపోర్ట్ దొరుకుతుంది. ఫిజికల్గా అయినా అంటే ఏమైనా టాస్క్ అయినా లేకపోతే డిసిషన్స్ తీసుకోవడంలో అయినా ఆయన ఎక్కువ ఆలోచిస్తాడు కదా అన్నట్టు ఒక ఐ మీన్ ఎక్కువ హౌసింగ్ లీడ్ చేస్తుంది కూడా ఆయననే ఒక విధంగా చూసుకుంటే. ఓకే, అటు వెళ్ళాలని అనిపిస్తుంది మనకు. బట్ నో వరీస్, బేబక్క అటు ఆల్రెడీ పని చేస్తున్నారు, ఉంటా అంటున్నారు. బ్లాక్ మ్యాచింగ్ నా బర్త్డే సైన్యం కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఆల్రెడీ మేము చేస్తున్నాం కదా మీ రాజ్యం యూనిఫామ్. అవును, నా బర్త్డే నైనిక కాబట్టి ఇక నేను నైనికతో యష్మి అంటే నైనిక కొంచెం టాస్క్ ఆడి గెలిచింది కాబట్టి అట్లీస్ట్ టాస్క్ ఆడే అది ఉంది కాబట్టి నేను నైనికాతో వెళ్తా. నువ్వు యష్మితో వెళ్తే సార్టెడ్. ఓకే, నేను నన్ను నమ్ముదా. ఎవరైనా కూడా మనం గట్టి ఉంటే దాని పక్కన వాళ్ళు మనం గట్టి చూసే అవసరం. బిగ్ బాస్ చెప్పండి ఇఫ్ యూర్ రెడీ. బిగ్ బాస్ కాల్ ఐ గెస్ పిలుస్తారని చెప్పారు. మళ్ళీ బిగ్ బాస్ వీఆర్ రెడీ అంటే హీల్. బిగ్ బాస్ మేము రెడీ. కూర్చొని పిలుస్తారు.
సిట్ డౌన్ పిలిచినప్పుడు ఒకసారి కావాలంటే స్క్రీన్ చదువుకొని రండి, మీకు ఏమైనా క్లారిటీ లేకపోతే. బిగ్ బాస్ అడిగినప్పుడు చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికీ మీరంతా వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు ఆట మొదలైంది. రాదు అన్న టైం మాత్రమే అది. సెల్ఫ్ ఇంట్రెస్ట్, నీ ఇంట్రెస్ట్, నా అండ్ ఇంట్రెస్ట్. అక్కడ మనకి కూడా రాదు, మనకి ఐటమ్ రాదు చేయడానికి అంటే మాత్రమే వాళ్ళకి అది ఇస్తున్నాం. మనం వాళ్ళు చేయాలని అన్నిసారి వాళ్ళకి ఇష్టం నేను కుక్ చేయాలి. అవును, అంటే మనం ఎప్పుడైనా ఇండివిజువల్ కుకింగ్ కూడా ఎవరికైనా కావాలి అంటే మనం కాదు. ఇప్పుడు ఇండివిజువల్ కుకింగ్ చేసుకుంటున్నారంటే కనుక అది ఇండివిజువల్ గా డీల్ చేసుకోవాలి థింగ్. సో కిచెన్ డిపార్ట్మెంట్ ఎందుకు హెల్ప్ చేస్తుంది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అది వాళ్ళ ఓన్ గా. ఇప్పుడు మొన్నటి దాకా కాదండి, సో తనేమంటున్నా మొన్నటి దాకా ఏమో నాకు మీరు చెప్పిన పాయింట్స్ చాలా స్ట్రిక్ట్, టూ రిజిడ్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఇప్పుడేమో టూ లిబరల్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇండివిజువల్ గా ఇది అది లేదు, కిచెన్ డిపార్ట్మెంట్ ఎవరు పిలిచినా హెల్ప్ చేయాలి. అది ఇప్పుడు కిచెన్ డిపార్ట్మెంట్ పీపుల్ విల్ డూ ద లంచ్. వాలంటీర్ గా వచ్చి చేస్తారు. సింపుల్. వండుకునేటప్పుడు కావాలంటే కిచెన్ డిపార్ట్మెంట్ కెన్ హెల్ప్ అని చెప్తున్నా. వాళ్ళు ఇండివిజువల్ గా వచ్చి చేసుకోవాలని వాళ్ళు పర్సనల్ ఐటమ్ చేస్తున్నప్పుడు కిచెన్ డిపార్ట్మెంట్ ఎందుకు వెళ్ళి హెల్ప్ చేయాలి? వాళ్ళ పర్సనల్ ఐటమ్ అన్నా కావాలంటే మమ్మల్ని అడగచ్చు, మేము కావాలంటే చేస్తాము అంటున్నా. ఇప్పుడు మెయిన్ డిష్ ఇప్పుడు మధ్యాహ్నం వండుతున్నాం. అవును, వండుతున్నప్పుడు కొంతమంది మా దాంట్లో మటన్ చేయడానికి రాదు. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు అడిగేసి మీరేం చేసి అడిగారు, పొద్దున్న అడిగారు, నువ్వు లేవనుకుంటా అంటే అవును కరెక్ట్. అంటే ఒక గ్రూప్ లేదు అందరి దగ్గర. సో డిన్నర్ మాత్రమే మధ్య మధ్యలో మాకు అనిపించిందని తినడానికి నిన్నే చెప్పేసాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఏమైతే చేసుకోవాలని వస్తున్నారో అది ఆన్ ద టైం దే షుడ్ క్లీన్ ద ఫ్లోర్. చేసి అది గిన్నె కూడా వాళ్ళే అక్కడ పెట్టేసాను, అంతే సింపుల్. అంతే కదా, నా టాస్క్ ఉన్నప్పుడు క్లారిటీ ఉంచుకోవాలి. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ప్రేరణ వండింది కదా కర్రీ, సో షీ కెన్ ఆస్క్ కిచెన్ టీమ్, ఎందుకంటే తను వెజ్ వాళ్ళందరికీ చేస్తుంది కదా, షీ కెన్ ఆస్క్ కిచెన్ టీమ్ టు హెల్ప్ బికాజ్ నాన్ వెజ్ తిన్నారు కదా వెజ్, సో దే కెన్ ఆస్క్. రైస్ ఒక కప్పులో ఒకళ్ళకి అంతేనా? అంతేనా రైస్? అట్లేం లేదు, పెట్టుకో. వాళ్ళ లిమిట్ ఏం పెట్టలేదు, మేము క్యాలిక్యులేషన్ అట్లా పెట్టినాము. ఈ రోజు ఏమైనా తక్కువ పడుతుంది అంటే నెక్స్ట్ డే ఇంకొంచెం ఎక్కువ పెట్టి మేనేజ్ చేసుకొని రైస్ కర్రీ. నో వి విల్ నాట్. దానికి నువ్వు ఆడాలి అనుకుంటావు, కళ్ళి దొంగలు ఆడిపిస్తారు అని అనుకుంటావు. నువ్వు ఆడాలి అనుకుంటా, ఆశ ఎక్కువ, టాస్క్ లేక. ఆర్ మేబీ టాస్క్ బికాస్ యూ గైజ్ ఆర్ నాట్ పర్ఫార్మింగ్. మీరు పర్ఫార్మ్ అసలు చేయలేదు, మీకు టాస్క్ పెట్టి యూ కెన్ చూజ్ యువర్ క్లాన్ అని కూడా. చూస్ చేసుకునే పవర్ వాళ్ళ ముగ్గురికి స్పెసిఫిక్ గా ఇచ్చారు. మీరు టాస్క్ చేసి ఐ థింక్ మీరు చూస్ చేసుకున్నాక ఇప్పుడు నువ్వు 5 పేర్లు చెప్తే ఐ థింక్ అది క్లాష్ అవుతూ ఉంటే ఐ థింక్ మేబీ కంటెస్టెంట్ కి రావచ్చు. అది ఎక్కడ నవ్వుతున్నా అంటే ఎక్కడ లోపల చూపించు. ఇందులో ఏముంది? కరెంట్ చూపించు. ఎక్కడుంది? లోపల చూపించు. మీరందరూ ఎందుకు ఓవర్ చేస్తారు? ఇది ఎప్పుడు నేను ఎప్పుడు టీమ్స్ అవుతాము, ఎప్పుడు టీమ్ గేమ్ ఆడానో తెలీదు అనేది రేపే ఈ రోజే అయిపోయింది. ఒక్కటే గుర్తుపెట్టు, ఫిలాసఫీ వెన్ యూ ఆర్ నథింగ్ టు చూస్. నువ్వు చేయడానికి ఏం లేనప్పుడు చిల్ అవ్వాలి అంతే. కూర సూపర్ గా ఉంది, వెరైటీగా ఉంది. ఏంటి కూర సూపర్ ఉంది, వెరైటీగా ఉంది, బాగుంది. ఫుడ్ ప్లేట్ ముందు అబద్ధం చెప్తారు ఎవరైనా? వెరైటీగా ఉందంటే మీరు యూజువల్లీ అంత క్రిస్పీ చేసుకోరా ఆనియన్ని. నాకు తినేటప్పుడు ఆనియన్ కొంచెం క్రిస్ప్ ఉండాలి. సో కొంచెం దాన్ని పింక్ కలర్ నుంచి వైట్ అయిన వెంటనే వేసేస్తాను నేను. అట్లా నేనైతే అంత డీప్ గేమ్ ఆలోచించకుండా నన్ను నేను నమ్మి ఒక డిసిషన్ తీసుకున్నా. ఐ హోప్ అది రైట్ ఉండాలి. డెసిషన్ తీసుకోవడం మన చేతిలో ఉంటుంది, హోప్ ఏముంటది కదా దాంట్లో. 100% తీసుకుంటా పోతూనే ఉండాలి. మన ఫేవర్ ఉందా లేదా మన చేతిలో ఉండదు. మనం ఇచ్చిన దానికి 100% ఇచ్చి లేదా అనేది ముఖ్యం, అంతే.
ఫస్ట్ టాస్క్కి అంత వాల్యూ ఉంటుంది. ఇప్పుడు తెలుస్తుంది ఫస్ట్ టాస్క్కి అంత వాల్యూ. ఏం చెప్పారు? ఓకే, కేజీఎఫ్ కింగ్ కాదు, కేజీఎఫ్. అదే 8 రాస్తున్నారు అక్కడ, 8 రాస్తున్నారా? నాకు ఎవరిదైనా ఓకే, నా క్లాన్కి వాళ్ళు వస్తారు. వాళ్ళు విన్ అవ్వాలంటే నన్ను తీసుకోవాలి వాళ్ళు. కరెక్ట్ దారికి వచ్చారు. పెట్టేసి ఉండదు. అచ్చా సరే, రిస్క్ ఎందుకులే. ఉల్టాను పెట్టేసేయరా. ఇవన్నీ బాల్లో షిఫ్ట్ చేయాలా? ప్లాన్ అంటే లిటరల్ మీనింగ్ నువ్వు చెప్పు. గ్రూప్ అంతే. క్లాన్ అంటే క్రూ, టీమ్, జస్ట్ డిఫరెంట్ వేలో చెప్పిండు ఆయన. రెండు మాత్రం ఎవరి కోసం పెట్టావు? ఇంకా చూసినా వీళ్ళు కూర్చున్న కూర్చొని ఇట్లా ట్రైబుల్ లెక్క ఉన్నాయి. నీకు అర్థం కావట్లేదు నేను అడిగేది. అయినో గ్రూప్ అంటే నలుగురికి 2 రూపాయలు. అయ్యో పాయింట్ వినట్లేదు. చెప్పు. ఇప్పుడు గ్రూప్ అని చెప్పొచ్చు అన్న, గ్రూప్ అని చెప్పకుండా క్లాన్ అని చెప్పాడంటే దాన్ని బట్టి అసలు ఏం గ్రూప్ అనేది అర్థమవుతుంది. అంటే టాస్క్ ఎలా డిజైన్ అవ్వబోతుంది అని ఒక హింట్ మనకు దొరుకుతుంది. కాబట్టి వాట్ ఈస్ ద లిటరల్ మీనింగ్ ఆఫ్ క్లాన్ అని అడుగుతున్నా. తను చెప్పింది ట్రైబ్ అని చెప్పి.